పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమీన్. క్రీస్తునాథునియందు ప్రేమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈనాడు మన యొక్క శ్రీ సభ అంతా కూడా క్రీస్తు శరీర రక్తముల పరమ మహోత్సవం అనేటువంటి పండుగను మనము జరుపుకుంటున్నాము. కాబట్టి ఈ రోజున మనము కొద్ది సమయము ధ్యానం చేద్దాము. క్రీస్తు శరీర రక్తముల వెనుక ఉన్నటువంటి పరమ రహస్యం మనం తెలుసుకుందాం. ఒక 3-4 సంవత్సరాల క్రితం నేను ఒక చిన్న వీడియో చూశాను. ఆ వీడియోలో సన్నివేశం ఏమిటంటే, కొంతమంది దుండగులు దేవాలయానికి ఉన్నటువంటి తాళం పగలగొట్టి లోపలికి వెళ్ళి దేవాలయాన్ని ధ్వంసం చేస్తున్నారు. ఫర్నిచరు, తర్వాత స్వరూపాలు అవి మొత్తం కూడా పగలగొడుతూ ఉన్నప్పుడు కొంతమంది సంఘస్థులు చూసి ఎదురు వెళ్తే వాళ్ళ దగ్గర తుపాకులు కూడా ఉన్నాయి. అడ్డొస్తే కాల్ చేస్తామన్నట్లుగా వాళ్ళు కోపంగా ఉన్నారు. వీళ్ళు భయపడి వెంటనే విచారణ స్వాముల వారికి చెప్పారు. విచారణ స్వాముల వారు ఇది తెలుసుకొని వెంటనే బిషప్ గారికి తెలియపరిచారు. బిషప్ గారు, విచారణ గురువులు ఆ దేవాలయం దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ దుండగులు తుపాకులు పట్టుకుని ఉన్నారు. ఏమన్నా అడ్డొస్తే కాల్ చేస్తామన్నట్లుగా. ఇక బిషప్ గారు లోపలికి వెళ్తుంటే కూడా లోపలికి వాళ్ళని రానివ్వటల్లా అడ్డుపడుతున్నారు. అయినా కానీ బిషప్ గారు కొంచెం నెట్టుకుంటా లోపలికి వెళ్ళి చూస్తూ ఉన్నారు. వాళ్ళు చేసే పనులన్నీ కూడా చూస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్వరూపాలని పగలగొడటం, కాళ్ళతో తన్నటం, ఇలా మొత్తం ఆ దేవాలయాన్ని నాశనం చేస్తూ ఉన్నారు. ఏమన్నా బిషప్ గారు మాట్లాడితే ఆయన్ని కూడా ఆ క్షణంలో ఏం చేస్తారో అంత ఆవేశంగా ఉన్నారు వాళ్ళు. బిషప్ గారు ఏమి చేయడానికి పాలు పోచగా మొత్తం చూసి బయటకు వచ్చేసి కారు డోర్ తీసి చేసేదేం లేక వెళ్ళిపోతామని కారు డోర్ తీయగలే వెంటనే ఆయనకి గుర్తొచ్చింది. గబగబా దేవాలయానికి వచ్చారు. మళ్ళా దేవాలయానికి రాగానే వాళ్ళందరూ ఆపుతున్నారు. కానీ ఈయన నెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆ దేవాలయంలో ఉన్నటువంటి దివ్య సప్రసాదం దగ్గరికి పోయి ఆ తలుపు తీసి ఆ దివ్య సప్రసాదాన్ని ఒక క్లాత్లో చుట్టుకొని బయటకు వచ్చేసారు. మీరు దేవాలయాన్ని నాశనం చేసుకున్నా పర్లేదు, నా దేవుడిని నాశనం చేయకూడదు, ఇది పవిత్రమైనటువంటిది అని ఆయన శరీరం అనేటువంటి ఆలోచనతో ఆయన కష్టాన్ని, ఇబ్బందిని, అవమానాన్ని భరించి ఆయన చావుకు తెగించి కూడా ఆ మందసాన్ని లోపల మందసంలో ఉన్నటువంటి ఆ దివ్య సప్రసాదాన్ని తీసుకొని ఆయన బయటకు వచ్చారు. చూడండి, ఆయన ఎంతగా ఆ దివ్య సప్రసాదం గురించి భయము, భక్తి కలిగి ఉన్నారు. ఇంకా మన పునీతులు చాలామంది దివ్య సప్రసాదం కోసం పాటులు పడి దివ్య సప్రసాదం కోసం ప్రాణాలు అర్పించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. క్లుప్తంగా మనం వాళ్ళ గురించి తెలుసుకుందాం. ఈ సమయంలో పునీత సియోనాపురి కత్రీనమ్మ గారు అనేటువంటి ఒక పునీతురాలు ఉంది. ఆమె ఇటలీలోని సియోనాపురిలో బెనిన్ కాసా అనేటువంటి కుటుంబంలో జన్మించినటువంటి 28వ బిడ్డ. వీరి యొక్క వృత్తి ఉనికి రంగులు వేయటం. పసి ప్రాయం నుండి కూడా దైవ దర్శనాలు చూసేది. మంచి గుణగణాలు కలిగినటువంటి పుణ్య జీవితము ఈ బిడ్డ జీవిస్తూ ఉండేది. తన 16వ సంవత్సరంలో డొమినిక్ సభలో చేరి కుష్టి వ్యాధి వారికి, క్యాన్సర్తో బాధపడేటువంటి వారికి ఎనలేని సేవలు చేసి వారికి మంచి మనసును దయచేయమని ప్రార్థన చేసేది. ఆ తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి ఆమె చేసేది ఏమిటో తెలుసా? ఆమె కేవలము దివ్య సప్రసాదాన్ని మాత్రమే స్వీకరించి ఉపవాసాలు చేస్తూ ఉండేది. కేవలం దివ్య సప్రసాదం మాత్రమే తీసుకునేదంట, భోజనం చేసేది కాదు. ఆమె దివ్య సప్రసాదం మాత్రమే తీసుకొని పాపుల మనస్సు మారాలని ఆమె ప్రార్థన చేసేదట. ఇంకా రెండవ పునీతులు మనం చూస్తాం. రెండవ పునీతుడు పునీత పాజుపురి మేరీ మగ్ధలేనమ్మ. ఈ పునీతురాలు కేథరిన్ ఫ్లారెన్ పట్టణ ప్రముఖ వ్యక్తికి గారాల బిడ్డ. ఈమె బాల్యం నుండే దివ్య సప్రసాదం అంటే ఎంతో మక్కువ. ఈమె తన 10వ సంవత్సరంలో దివ్య సప్రసాదాన్ని స్వీకరించి నేను ఒక కన్యక ఉంటానని దేవునికి మాట పట్టించింది. అదేవిధంగా దేవుని కోసం జీవించి దివ్య సప్రసాదాన్ని తీసుకుంటూ జీవించి ఆమె ఒక మంచి పునీతురాలుగా అయింది. ఇక 3వ పునీతులు చూద్దాం. పునీత నికోలాసు, అతని అనుచరులు 19 మంది. ఈ 19 మంది మత గురువులు దేవుని కోసం జీవిస్తూ ఉంటే 19 మందిని ఒకే రోజు కొంతమంది దుండగులు, వ్యతిరేకస్తులు ఉరి తీశారు వీళ్ళని. ఇందులో కేవలము 12 మంది గురువులు వాళ్ళని ఎందుకు ఉరి తీశారంటే,
కేవలము దివ్య సప్రసాదంలో క్రీస్తు ఉన్నాడు అని నమ్మినందుకు వాళ్ళను ఉరితీశారు. దివ్య సప్రసాదంలో క్రీస్తు ఉన్నాడు అని చెప్పినందుకు 12 మందిని ఉరితీశారు. తర్వాత 7గురిని వేరే వేరే కారణాల వల్ల ఉరితీశారు. ఈ విధంగా 1572 సంవత్సరంలో ఈ నికోలసు అతని అనుచరులు అందరూ కూడా ప్రాణాలు విడిచారు క్రీస్తు కోసం. ఇలాంటి మహానుభావులు ఉండబట్టి ఈ రోజున మన తిరుసభ నిలబడుతూ ఉంది. దివ్య సప్రసాదం స్వీకరించడం ఎంతో ఆనందదాయకమని, ఎంతో విశ్వాసం అనేటువంటి నమ్మకంతో ఈనాటి తిరుసభ నిలుస్తూ ఉంది. కాబట్టి దివ్య సప్రసాదానికి ఉన్నటువంటి శక్తి, ఆయన రక్తంలో ఉన్నటువంటి శక్తి మనము గ్రహించాలి ఈ సందర్భంలో. కాబట్టి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే చాలామంది పునీతులు దివ్య సప్రసాదం కోసం జీవించి, క్రీస్తు కోసం జీవించి తన ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి వీరందరినీ కూడా మనము ధ్యానం చేయవచ్చు. మనము ఈ విధంగా దివ్య సప్రసాదం గురించి మనం చెప్పుకుంటూ పోతే చాలా అంశాలు మనకు కనపడుతూ ఉంటాయి. కాబట్టి ఈ రోజున ఈ క్రీస్తు శరీర రక్తముల పండుగ సందర్భంగా దివ్య సప్రసాదం ఉన్నటువంటి శక్తిని కొంతగా మాత్రమే మీకు తెలియపరిచాను. ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి మనము అవన్నీ కూడా మన జీవితంలో నేర్చుకుంటూ పాటిస్తూ జీవించినప్పుడు మన యొక్క ఆత్మలకు, మన యొక్క శరీరానికి కూడా శక్తినిస్తుంది ఈ యొక్క దివ్య సప్రసాదం. కాబట్టి ఈ విధంగా జీవించడానికి మనం ప్రయత్నం చేద్దాం. దీనికి సంబంధించిన పాటలు మనము చూస్తాము. ఆ ప్రవేశ గీతం అయితే, స్వాగతము దేవా సర్వం నీవే యేసయ్యా, సమాధాన దేవా సంరక్షణ దేవా, రెండో చరణంలో, ఆత్మల కాపరి సత్య సంపూర్ణుడా, పరలోకవాసులను చేయు ప్రాణత్యాగివైన దేవా, నీ దివ్య శరీర రక్తమే మీ దివ్య సత్ప్రసాదం, మీ దివ్య దర్శనం మాకు ఎంతో భాగ్యం అనేటువంటి ప్రవేశ గీతం ఉంది. తర్వాత పూజలో పాల్గొనగా వేగమిరా రండి, ఇందులో రెండో చరణం, యాజక గురువుతో ఈ యాగ బలిలో కడరా స్మరణం మాకిల స్మరణం, సత్యము మార్గము జీవము తానై తన ప్రేమ సంరక్షణలో మనలను కరుణించి నిత్యము మాకు తోడైన ప్రభుని స్తోత్రించెదం అనే పాట పాడుకోవచ్చు. తర్వాత, నీ ప్రేమ అమరమైనది, నీ ప్రేమ అవధులేనిది. ఇందు చరణం, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీనినిలో కొనువారు అమరులు ఇలలో, నా జ్ఞాపకార్థం దీనిని చేయండని ప్రభు విందును స్థాపన చేసెను. ఆ పాట ఒకటి ఉంది. తర్వాత, రావానా యేసువా కరుణాల శ్రీయేసువా, అందులో చరణం, ఈ దివ్య అప్పాన జీవాత్మునిగా ద్రాక్షారసమందు పరమాత్మునిగా, ఆ పాట పాడుకోవచ్చు. తర్వాత, క్రీస్తు రుధిరమే నవ్య జీవము, ప్రేమ రుధిరమే పరమౌషధం. చరణంలో, దేవుని ప్రేమలో జీవించు, దేవుని ప్రేమతో ఆరాధించు, ప్రభు శరీర రక్తం పరలోకాహారం, ప్రభు జీవ మాటలు పరమ తండ్రి దీవెనలు. ఆ పాట పాడుకోవచ్చు. ఇంకోటి, నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ఆ పాట. తర్వాత, నీ శరీరం ప్రాణి కోటికి జీవమిచ్చే అమృతం, నీ రక్తం
చిత్తం నా మనసులో కృపను ఒసగే సాగరం. ఈ పాట కూడా ఉంది, ఇవన్నీ పాడుకోవచ్చు. కాబట్టి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ యొక్క ప్రసంగం, చిన్న ప్రసంగం మీకు అవసరమైతే, మనకు ఉపదేశాలకు అవసరమైతే ఉపయోగించుకోవచ్చు. తర్వాత ఇంకా సెర్చ్ చేయండి. ఈ మధ్య ధన్యజీవిగా చెప్పినటువంటి పునీతులు ఇంకా చేయబడలేదు అనుకుంటాను. కార్లో గారి గురించి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. పోపు గారు ఆయన గారి గురించి చెప్పారు. ఆయన చాలా దీవసప్రసాదం పట్ల ఆయన చేసినటువంటి అద్భుతాలు ఉన్నాయి. అది సెర్చ్ చేసుకొని చూడండి, మీకు ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి. తర్వాత పాటలు కూడా ఇంకా చాలా ఉన్నాయి. ఇవి నాకు కొన్ని తెలిసినయే, సమయం లేక కొన్ని మాత్రమే చూశాను. కాబట్టి ఇవన్నీ మీ యొక్క అనుదిన జీవితంలో రేపటి రోజున ఉపయోగించుకోవాలని తెలియజేస్తూ ప్రార్థిస్తున్నాను. ఇంకా చివరిగా ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ ఇంకా ఎవరైనా చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ముందుకు నడిపించాలని మీ అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్.